వివాహ బంధం పార్ట్ 12. అర్జున్ అలా బాధపడుతూ ఉండగానే బావా అంటూ ఓపెన్ చేసి ఉన్న డోర్ని నాక్ చేశాడు పవన్. పవన్ని చూసిన అర్జున్ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ రారా అక్కడే ఆగిపోయావే అనడంతో పవన్ లోపలికి వస్తూ నీట్గా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తున్న రూమ్ని పరికరించి చూస్తూ ఆ రూమ్లో ఒక సైడ్ ఉన్న రాక్ అంతా నిండి ఉన్న బుక్స్ని చూస్తూ మీరు బుక్స్ చదువుతారా బావగారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ అవును, కానీ నువ్వేంట్రా నేను నీ బావని అని తెలిసినా ఇంకా గార్లు బూర్లు వేస్తున్నావు, కాల్ మీ బావా, జస్ట్ బావా అన్నాడు నవ్వుతూనే, బేస్ వాయిస్లో ఆర్డర్ వేసినట్టు. దాంతో పవన్ నవ్వుతూ అర్జున్ని హగ్ చేసుకుని నాకు ఒక మాట ఇస్తావా బావా అని అడిగాడు. సడన్గా పవన్ అలా అడిగేసరికి అర్జున్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోతే పవన్ అర్జున్ చేతులు పట్టుకొని నిన్ను నేను కోరే పెద్ద కోరిక ఒకే ఒక కోరిక, జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్క చేతిని వదిలిపెట్టొద్దు బావా, ఒంటరిదైపోతుంది అన్నాడు కన్నీళ్లు చెంపల మీదుగా జారుతుంటే. ఆ క్షణం అర్జున్ మనసుకి మెదడుకి ఏమాత్రం కనెక్షన్ లేకపోవడంతో అర్జున్ మెదడు అది ఎప్పటికీ జరగదు అని అర్జున్ వార్న్ చేస్తుంటే స్నేహ ఎప్పటికీ నీ భార్య అని మనసు చెప్తుంది. దాంతో ఆ సంఘర్షణ వల్ల అర్జున్ తనకి తెలియకుండానే పవన్ చేతిలో చేయేసి మాటిచ్చాడు. నైట్ డిన్నర్ అయ్యాక పవన్ స్నేహ రూమ్లోకి వెళ్ళబోతుంటే అర్జున్ పవన్ని పిలిచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నా రూమ్లో ఉండు పద అంటూ అర్జున్ తనతో పవన్ని తన రూమ్కి తీసుకువెళ్ళిపోయాడు. స్నేహ వెళ్తున్న ఆ ఇద్దరిని చూస్తూ అసలు అర్జున్ గారు మా పవన్కి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయ్యారు, వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు, కానీ ఆలోచిస్తున్నారు అంటే ఆయన గోకులన్నయ్య తర్వాత అంత దగ్గరగా పవన్ని ఫీల్ అవుతున్నారా అనుకుంది. అసలు అర్జున్ మనసులో ఏముందో అర్థం కాక పవన్ అర్జున్ అర్జున్ పవన్ని తీసుకువెళ్ళడం చూసిన అశోక్ గారు ముందే ఆశ్చర్యపోయారు. కారణం అర్జున్కి తన వస్తువులే కాదు, కనీసం తన రూమ్ కూడా ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. అలాంటిది పవన్ని అర్జున్ తనంతట తానే అలా పిలిచేసరికి ఆయన కళ్ళు అదంతా ఏదో వింతగా అనిపించింది. కానీ అంతలోనే నిట్టూరుస్తూ భార్యను చేత్తో మోసుకెళ్లాల్సింది పోయి బావ బామ్మర్దిని చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నావు కదా నాన్న, నువ్వు స్నేహ అన్యోన్యంగా ఉండడం నా కళ్ళు ఎప్పుడు చూస్తాయో, అది చూసి నా మనసు ఎప్పుడు సంతోషిస్తుందో అనుకొని బాధపడుతూ ఆయన రూమ్కి వెళ్ళిపోయారు అశోక్ గారు. అటు రూమ్లోకి వెళ్ళిన అర్జున్ పవన్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్నాక ఎందుకో అప్పటికే స్నేహను ఒకసారి చూడాలి, ఆమెతో ఒకసారి మాట్లాడాలి అని ఒకటే మారం చేస్తుంటే సైలెంట్గా లేచి కిందున్న స్నేహ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. డోర్ వేసే ఉంది కానీ లాక్ చేసి లేకపోవడంతో అప్పటికి ఇంకా నిద్రపోకుండా బెడ్కి ఆనుకొని నేల మీద కూర్చొని ఏదో ఆలోచనల్లో ఉన్న స్నేహను చూడగానే ఎందుకో చాలా బాధగా అనిపించింది అర్జున్ మనసుకి. ఇంతలో డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అటువైపు చూసిన స్నేహకు అక్కడ అర్జున్ని చూడగానే చాలా భయమేసింది. కంగారుగా లేచి నిలబడి అర్జున్ని భయంగా చూస్తూ సారీ అర్జున్ గారు, మా పవన్ నేను ఎలా ఉన్నానో అన్న బెంగతో చూడటానికి వచ్చాడు, 2 రోజుల్లో వెళ్ళిపోతాడు అన్న స్నేహ మాటలకి ఆమె తనని చూసి అంతగా భయపడుతున్నందుకు ఆ క్షణం అర్జున్కి తన మీద తనకే కోపంగా అనిపించింది. ఒక 2 నిమిషాలకి స్నేహ ఆ ఇంట్లో అడుగు పెట్టక మొదటిసారి ఆ రూమ్లో అడుగుపెట్టి స్నేహకు 4 అడుగుల దూరంలో నిలబడి ఆమె కళ్ళల్లోకి చూడలేక పక్కకి చూస్తూ నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను, దానికి నేను నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే, ఐఎమ్ వెరీ సారీ స్నేహ అనగానే స్నేహ షాక్లో కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం స్నేహకు చాలా షాక్లు తగిలాయి. 1 అర్జున్ తనంతట తానే స్నేహ దగ్గరకు రావడం, 2 అర్జున్ సారీ చెప్పడం, 3 అర్జున్ మొదటిసారి స్నేహాన్ని పిలవడం. ఇవన్నీ స్నేహకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. దాంతో అర్జున్ వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అర్జున్ మరో అడుగు ముందుకేసి నా లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అనుకున్నాను, కానీ నువ్వు అందరిలా కాదు అని మాత్రం నాకు నిన్నే పూర్తిగా అర్థమైంది స్నేహ. నీ విషయంలో తప్పుగా ఆలోచిస్తూ నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నాడు అపరాధ భావంతో. అప్పటికి స్నేహ అర్జున్ మాటలకి అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావనకు అదంతా నిజమే అన్న నిర్ధారణకు వచ్చింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడాలి అనిపించక మౌనంగానే ఉండిపోయింది. అర్జున్ చెప్పేది వింటూ ఇక స్నేహ ఇక అర్జున్ కూడా ఆపై ఇంకేం మాట్లాడలేక
పవన్ ఇక్కడ ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు స్నేహ. వాడు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకున్నా నువ్వేమీ అడ్డు చెప్పకు అని వెంటనే అక్కడి నుండి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ఆ రూమ్ నుండి వెళ్ళాక స్నేహ అతను మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రదేవిని ఆహ్వానించింది. అటు అర్జున్ మాత్రం స్నేహతో మాట్లాడినందుకు అతని మనసులో భారం కాస్త దిగినట్టు అనిపిస్తుంటే ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయాన్నే లేచిన అర్జున్ ఇంకా నిద్రపోతున్న పవన్ని చూసి నవ్వుకొని తను ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి స్నేహ రూమ్ డోర్ ఇంకా క్లోజ్ చేసే ఉండడంతో తను అశోక్ గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ మిస్టేక్స్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న టీం లీడ్ని కడిగి పడేసి అసహనంగా తల పట్టుకొని కూర్చున్నాడు. అర్జున్ తన క్యాబిన్లో అప్పటికే నిన్న తన దగ్గర నుండి ఫైల్స్ మిస్ చేయాలి అని చూసింది తన రైవల్ కంపెనీ హెడ్ అని తెలిసి పిచ్చ కోపంలో ఉన్న అర్జున్ని ఏమాత్రం కదిపే ధైర్యం చేయలేక అతనితో పనున్న భయంగా ఆ క్యాబిన్ బయటే ఉండిపోయాడు అర్జున్ పిఏ వినయ్. ఇంతలో అర్జున్ చూపు అనుకోకుండా తన ముందున్న పీసీలో సీసీటీవీ ఫుటేజ్లో రిసెప్షన్ దగ్గర ఒక పక్కగా కూర్చున్న పవన్పై పడింది. అదేంటి వీడు ఆఫీస్కి వచ్చి నన్ను కలవకుండా అలా బయట వాడిలా అక్కడ కూర్చోవడం ఏంటి అనుకొని వినయ్కి కాల్ చేసి రిసెప్షన్ దగ్గర కూర్చున్న పవన్ని తీసుకుని రమ్మని అరిచినట్టే చెప్పడంతో వినయ్కి పవన్ ఎవరో అర్థం కాకపోయినా కంగారుగా వెళ్ళి పవన్ తీసుకొచ్చి అర్జున్ క్యాబిన్ దగ్గర వదిలి సార్ మీరు లోపలికి వెళ్ళండి అని తను మాత్రం అర్జున్ ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయాడు. క్యాబిన్లోకి ఎంటర్ అయిన పవన్ని చూసిన అర్జున్లో అప్పటి వరకు ఉన్న కోపం పోయిందో కానీ అతన్ని చూడగానే అందమైన చిరునవ్వు అర్జున్ పెదాల మీద చేరితే మైండ్ కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యింది. అర్జున్ తన ఎదురు సీట్లో కూర్చొని అక్కడున్న ఫైల్స్ తిరిగేస్తున్న పవన్ని చూస్తూ మీ అక్కని చాలా రోజుల తర్వాత కలిసావు కదరా, తనతో టైం స్పెండ్ చేస్తావు అనుకుంటే నువ్వేంటి మీ అక్కని వదిలేసి నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు పవన్ నవ్వుతూ అసలు అక్క ఇంట్లో ఉంటే కదా బావ అక్కతో టైం స్పెండ్ చేసేది అనగానే ఆ మాటకు అర్జున్ అయోమయంగా లేకపోవడం ఏంట్రా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు ఒకంత కంగారుగా. ఆ ప్రశ్నకు పవన్ చాలా నార్మల్గా అక్క మీ వీధి చివరిలో ఉన్న ప్రీ స్కూల్లో కేర్ టేకర్గా పనిచేస్తుంది కదా బావా, జాయిన్ అయ్యి ఇంకా 1 మంత్ కాలేదు కాబట్టి లీవ్ ఇవ్వరు అని చెప్పింది. అందుకే అక్క లేకపోవడంతో బోర్ కొట్టి ఇదిగో ఇలా డ్రైవర్ని నీ ఆఫీస్ దగ్గరకు తీసుకువెళ్ళమంటే ఇలా తీసుకొచ్చాడు అని చెప్పాడు. పవన్ మాటలు విన్న అర్జున్కి పెద్ద షాకే తగిలింది. పవన్ మాటలకు షాక్ అయిన అర్జున్ ఆశ్చర్యంగా స్నేహ ప్రీ స్కూల్లో కేర్ టేకర్గా జాయిన్ అవ్వడంతో ఏంటి ఇదెప్పుడు జరిగింది అనుకొని పవన్ నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు. తను నిజమని అతని మనసు నమ్మడానికి ఇష్టపడకపోవడంతో అర్జున్ దేని గురించి అడుగుతున్నాడో అర్థం కాని పవన్ దేని గురించి అడుగుతున్నావు బావా అని అడిగాడు అయోమయంగా. పవన్ అలా అడిగేసరికి అర్జున్ ఇక ఆ విషయాన్ని పవన్ దగ్గర ఎక్కువ సాగదీస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో అని ఏం లేదురా అంటూ కష్టంగా కళ్ళను పీసీకి అప్పగించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన మనసు మాత్రం పవన్ చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది. స్నేహ జాబ్ చేయడం ఏంటి, అది కూడా కేర్ టేకర్గా అని దాని గురించే ఆలోచిస్తూ పవన్ తన దగ్గరే ఉన్న ఆ రోజంతా కష్టంగా గడిపి ఇంటికి బయలుదేరబోతుండగా అర్జున్తో పనుండి అక్కడికి వచ్చిన గోకుల్కి పవన్ని పరిచయం చేశాడు అర్జున్. గోకుల్ పవన్ల మధ్య కొద్ది సమయంలోనే మంచి బాండింగ్ ఏర్పడిపోవడంతో గోకుల్ తనతో పాటు వాళ్ళ ఇంటికి రమ్మని ఫోర్స్ చేయడంతో పవన్ గోకుల్తో కలిసి వెళ్ళగానే అర్జున్ ఆగమేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. ఇల్లంతా వెతికిన స్నేహ జాడ తెలియకపోవడంతో ఇంటి వెనుక వైపు ఉన్న గార్డెన్ నుండి రాజయ్య స్నేహ మాటకు వినపడి అటు వెళ్ళిన అర్జున్ అక్కడ మొక్కలు నాటుతూ రాజయ్యతో మాట్లాడుతున్న స్నేహ కనిపించింది. అర్జున్ తనున్న చోట నుండే స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపుకి స్నేహ మాత్రమే కాదు రాజయ్య కూడా ఆశ్చర్యపోతూ నమ్మలేనట్టు అర్జున్ని చూస్తూ ఉండగా స్నేహ కొంచెం ఇలా వస్తావా, నీతో కాస్త మాట్లాడాలి అని అడిగాడు. అర్జున్ రిక్వెస్టింగ్గా మాట్లాడడం మొదటిసారి కావడంతో రాజయ్యకి అదంతా కలలా అనిపిస్తుంటే స్నేహ మాత్రం అర్జున్ని చూసి భయపడుతూనే అతని వెనకే తన రూమ్లోకి వెళ్ళింది. స్నేహ రూమ్లోకి రాగానే అర్జున్ ఆ రూమ్ డోర్ లాక్ చేసి స్నేహ ముందుకొచ్చి నిలబడి స్నేహ నువ్వు ప్రీ స్కూల్లో కేర్ టేకర్గా జాబ్ చేస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ భయపడుతూనే అవును అన్నట్టు తలూపింది. స్నేహ అవును అని చెప్పడమే కాక ఆమె ఇంకా తనకి అలా భయపడడం చూసి అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది.
ఆ బాధలో అర్జున్ జీరబోయిన గొంతులో సడన్గా ఏంటి స్నేహ ఇదంతా? అసలు నువ్వు ఎప్పుడు జాబ్‌లో జాయిన్ అయ్యావు? అసలు నీకు ఈ జాబ్ ఎలా? అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ నేలచూపులు చూస్తూనే మీకు నయం అయ్యాక జాయిన్ అయ్యాను అర్జున్ గారు. ఇప్పటికే దిగజారిపోయిన నా విలువను, వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని ఇంకా దిగజార్చుకొని నా మీద నేనే అసహ్యపడకూడదు అన్న ఉద్దేశంలో ఇలా చేశాను. పరాయి దానిలా బ్రతుకుతున్న ఈ ఇంట్లో ఎన్నాళ్ళని ఖాళీగా కూర్చొని తింటాను అర్జున్ గారు. అందుకే పొట్టకూటి కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేను చేసే ఆ పనికి చదువుతో సంబంధం లేదు కదా. పిల్లల్ని బాగా చూసుకుంటే సరిపోతుంది. అందుకే ఎలాంటి సర్టిఫికేట్స్ లేకుండానే నన్ను జాయిన్ చేసుకున్నారు అని చెప్పింది. స్నేహ మాటలు అర్జున్ చెంప మీద లాగిపెట్టి కొట్టినట్టు అనిపిస్తుంటే మనసు మెలిపెడుతున్నట్టు తన శరీరం తనకే భారంగా అనిపించింది. స్నేహ కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక చిన్నగా, ఇది నీ ఇల్లు కాదా స్నేహ? నువ్వు ఈ ఇంట్లో పరాయిదానివా అని అడిగాడు చాలా చిన్నగా. ఆ ప్రశ్నకు స్నేహ కాస్త తలెత్తి అర్జున్ని చూస్తూ, తాళి కట్టిన భర్త భార్యను అంగీకరించకపోతే ఏ భార్య అయినా తన మెట్టినింట్లో పరాయి ఆడదే అవుతుంది అర్జున్ గారు. ఎవరైనా అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేవారేమో, కానీ నేను అలా చెయ్యలేను అర్జున్ గారు. నాకు ఈ ఇల్లు, తాతయ్య, మీరు తప్పితే ఇంకెవరూ లేరు. ఈ ఇల్లు దాటితే నేను అనాథను అర్జున్ గారు. అందుకే ధైర్యం చేసి ఈ గడప దాటలేకపోతున్నాను. ఎంతైనా ఆడపిల్లను కదా. మీ దృష్టిలో ఎంత నాకు క్యారెక్టర్ లేకపోయినా నేను మరీ బరితెగించి రోడ్ల మీద పడలేను అర్జున్ గారు. అందుకే విరిగిపోయిన మనసుతో ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఇదే రూమ్లో మీకు ఎప్పటికీ ఎదురు పడుంటాను. ఇక పవన్ వెళ్ళిపోతే మీకు మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. మీకు ఇది ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అర్జున్ గారు అంది. అప్పటికే బాధతో వస్తున్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకొని. స్నేహ మాటలు, ఆమె ఇన్ని రోజులు అర్జున్ ప్రవర్తన వల్ల ఆమె ఎంత బాధను భారంగా గుండెల్లో మౌనంగా మోసిందో అర్థమయ్యేలా చేస్తుంటే ఆ క్షణం అర్జున్ గిల్టీనెస్ అంతా ఇంత కాదు. తన ప్రవర్తన వల్ల, యాటిట్యూడ్ వల్ల ఎదుటి వాళ్ళ మనసు కష్టపడుతుంది అని అర్జున్కి తెలుసు. కానీ తన మాటలు ఒక మనిషి మనసుని ఇంతగా విరిచేసి జీవితం మీదే ఆశను చంపేస్తుంది అని అర్జున్ ఆ క్షణం ఆలోచించలేకపోయాడు. పైగా తన జీవితంలో ఒక్కరోజు వస్తుంది. ఆ రోజు స్నేహతో ఇలా మాట్లాడితే తనన్న మాటలు ఆమె మనసుని ఎంత కష్టపెడతాయో తన మనసుకి ఈ విధంగా తెలుస్తుందని అర్జున్ ఏ రోజు అనుకోలేదు. అదీ కాకుండా తనన్న మాటలు తన మనసునే కష్టపెడుతుంటే ఆ మాటలు పడ్డ స్నేహ మనసు ఇంకెంత కష్టపడి ఉంటుందో అర్జున్ కనీసం ఊహించడానికి ఇష్టపడట్లేదు. ఇంతలో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నన్ను క్షమించండి అర్జున్ గారు. పవన్ నా కోసం ఇక్కడికి రావడం వల్లే మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు. వాడు కొద్ది సమయంలోనే మీకు ఎంతగా అటాచ్ అయ్యాడో మీరు అసలు ఏమాత్రం ఇష్టపడని నా ప్రెజెన్స్ని భరిస్తుంటే అర్థమవుతుంది. మీ మనసుకి దగ్గరైన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు దూరం చేయను. దానికోసం మీకు ఇష్టం లేకపోయినా నాతో ఇలా మాట్లాడడం ఏం అవసరం లేదు అర్జున్ గారు అనింది. అప్పటి వరకు స్నేహ గురించి బాధపడ్డ అర్జున్ ఆమె అలా అనేసరికి కోప్పడుతూ, నీ దగ్గర నటించాల్సిన అవసరం నాకు లేదు స్నేహ. నీ విషయంలో నేనెంత తప్పు చేశానో నాకు చాలా లేట్గా అర్థమైంది. కానీ అర్థమైన మరుక్షణం నా మనసెంత బాధను అనుభవిస్తుందో నీకు మాటల్లో చెప్పలేను స్నేహ. నేను ఒప్పుకుంటాను, నా జీవితంలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలు కారణంగా నిన్ను తప్పుపట్టడం న్యాయం కాదు. కానీ ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు స్నేహ అన్నాడు బాధగా. అర్జున్ మాటలకి స్నేహ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మీరిప్పుడు నా విషయంలో బాధపడట్లేదు అర్జున్ గారు. మా పవన్ ద్వారా అనుకోకుండా నా గతం తెలిసేసరికి నా మీద జాలి చూపిస్తూ నాతో మీ ప్రవర్తనకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒకవేళ మా పవన్ మీకు ఎదురుపడకపోయి ఉంటే మీరు నన్ను జీవితాంతం అలా అసహించుకుంటూనే ఉండేవారు కదా. అంతేకాని ఒక్కసారి కూడా నా స్థానంలో ఉండి అసలేం జరిగిందో ఆలోచించలేకపోయారు మీరు. కానీ నేను అలా కాదు అర్జున్ గారు. నేను మీ స్థానంలో ఉండి ఆలోచించాను కాబట్టే మీరు ఎన్నిసార్లు నా మనసు విరిచేసేలా మాట్లాడినా, నా ప్రవర్తించినా ఒక్కసారి కూడా మీకు సమాధానం చెప్పలేకపోయాను అనింది. స్నేహ ఇన్నాళ్ళు ఎంత బాధను అనుభవించిందో ఆమె మాటల్లోనే స్వయంగా విన్న అర్జున్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. మనసంతా భారంగా మారడంతో ఆఖరిగా ఒక్కసారి నీళ్లు నిండిన స్నేహ కళ్ళలోకి సూటిగా చూసి వెంటనే మౌనంగా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఇదంతా హాల్లోనే ఉన్న అశోక్ గారు గమనిస్తూనే ఉన్నారు. స్నేహ అలా ప్రీ స్కూల్ కేర్ టేకర్గా జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు అశోక్ గారు చాలా బాధపడ్డారు. అలాగే అస్సలు ఒప్పుకోలేదు. కానీ కాసేపు ఆలోచించి ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనే మనసుకి కష్టంగా
ఉన్నా ఒప్పుకున్నారు. ఈరోజు ఆయన నమ్మకం నిజమై అర్జున్లో మార్పు మొదలయ్యేసరికి ఆయన సంబరంగా మొదట కాల్ చేసి ఆయన సంతోషాన్ని చక్రిగారితో అరుణ్లతోనే పంచుకున్నారు. విషయం విన్న అరుణ్ ఆనందానికైతే అవధులు లేవు. అటు రూమ్లోకి వెళ్ళిన అర్జున్ ఒంటి మీద బ్లేజర్ తీసి బెడ్ మీదకి విసిరి, షూస్ తీసి విసిరి కొట్టి అలానే వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. స్నేహ ఆలోచనల